హాయ్ అండి. చామగడ్డ ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుంది. చామదుంపలన్నీ కూడా ఉడికించుకొని పెద్దగా ఉన్నవి ఇలా కట్ చేసుకోవాలి. పొట్టంతా తీసేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే జిగురుగా ఉంటుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఆ ఉడికించి పెట్టుకున్న చామగడ్డలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. మనకి కర్రీ అయితే చాలా వీడియోలో పెట్టాను కాబట్టి ఒకసారి ఫ్రై చేద్దామని. చాలా బాగుంటుంది. అట్లానే మనకి చామదుంపలు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మనకి సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా మనకి చపాతీతో కూడా పెట్టుకోవచ్చు. ఆలు కంటే కూడా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మనకి ఇలా కలుపుతూ కొద్దిగా సాల్టు, ఉప్పు, కారం, మసాలా వేసుకున్నాయి దించేసుకోవడమే. త్వరగా అయిపోతుంది. ఇదే చామదుంపల్ని పైన ఉడికించకుండా పైన పొట్టంతా గీకేసుకొని పీల్ చేసేసి చక్కగా ముక్కలు కట్ చేసి చారులో పెట్టుకోవచ్చు. అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్నగా తరిగి ఫ్రై చేసినట్టయితే అప్పుడు జిగురు అనేది ఉండదండి అంతగా. మనకి ఇలా ఉడికిస్తేనే కాస్త జిగురు ఎక్కువగా ఉంటుంది. మనం పైన పొట్టంతా గీకేసి వండుకున్నట్లయితే జిగురు అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రైలోని ఎగిపోయి చక్కగా ఆలు ఫ్రై కంటే కూడా చామదుంపలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా వారంలో 2-3 సార్లు అయితే వండుతూనే ఉంటాను. ఇష్టంగా తింటారు. అంతేగాని కిడ్నీలో రాలిపోతాయని అవి ఇవి అంటారు. కానీ ఈ దుంపలు తింటే పోతాయో పోవో కానీ వాటర్ అయితే ఎక్కువగా తీసుకుంటే రాకుండా ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ అనేటివి రాకుండా ఉంటాయి. చామగడ్డ ఫ్రై చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్ అండి.